తనను 2 సార్లు జైలుకు పంపిన కేసీఆర్ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై 109 కేసులు పెట్టి వేధించిందని తెలిపారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కావటం ఖాయమన్నారు. బీజేపీ వల్లే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోందని అన్నారు. పార్టీలు ప్రభుత్వాల సూచనలతో కోర్టులు తీర్పులు ఇవ్వవని, ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు గ్రహించాలని ఆయన మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ నిష్పక్షపాతంగా నిబద్ధతతోని క్రమశిక్షణతోని మెంబర్షిప్ చేయాలని చెప్పి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. మనం మొన్ననే రాష్ట్ర స్థాయి భారతీయ జనతా పార్టీ వర్క్షాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల వారి కూడా వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. మండలాల వారిగా కూడా మనం వర్క్షాపులు నిర్వహిస్తున్నాం. ఇది వేరే ఏ పార్టీ నిర్వహించదు. మనం కూడా వర్క్షాప్ నిర్వహించాల్సిన అవసరం లేదు. ఇతర పార్టీల మాదిరిగా మన పార్టీ కూడా వర్క్షాప్, ఏ పార్టీ వర్క్షాప్ నిర్వహించేది. మెంబర్షిప్ టార్గెట్ ఇచ్చి మీరు ఏం చేస్తారో చేయండి, నాకు టార్గెట్ నిండాలి. అంటే కాంగ్రెస్ పార్టీలు ఏం చేస్తారు, ఒక రూమ్ లో కూర్చొని పొట్టు ఆన్లైన్ మెంబర్షిప్ చేస్తూనే ఉంటారు. ఒక్కరు 50 చేస్తాడు, 100 చేస్తాడు బినా పేరు మీద. వాళ్ళ అక్కదైనా వేస్తాడు, వాళ్ళ అమ్మదైనా వేస్తాడు, వాళ్ళ అన్నదైనా వేస్తాడు, వాళ్ళ బావాది, వాళ్ళ బామ్మది, ఉంచుకున్న పెంచుకున్న అందరూ ఆయన వేస్తారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ ఎంత అంటే తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్లు అయితే వాళ్ళు 10 కోట్లు వేస్తామంటారు. వాళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మేమే వేస్తామంటారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ ఈ ప్రపంచంలో గతంలో ఈ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. 18 కోట్లు మనకు. కాబట్టి సార్ 18 కోట్లు ఏం చేయాలి మనం, ఇంకా ఎందుకు పెంచాలి సార్? మనం టార్గెట్ ఎంత? 10 కోట్లు పెంచాలి టార్గెట్. కానీ దీనికోసం సంకల్పం తీసుకోవాలి మనం. కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి వ్యక్తిని కలవడం, ప్రతి ఓటర్ని కలవడం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఓటర్ని కలవడం, వాళ్ళని ఒప్పించడం, మెప్పించడం. మన పార్టీ పాలసీ ఏంటి, పార్టీ సిద్ధాంతం ఏంటి? కొల్లి మాధవ్ గారు మర్చిపోయిన, కొల్లి మాధవ్ గారు కూడా స్వాగతం. పార్టీ సిద్ధాంతం ఏంటి, ఎందుకు మెంబర్షిప్ చేయాలి, మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మెంబర్షిప్ చేయడానికి ఎందుకు మీ మీదకి వచ్చినాం, మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పార్టీకి ఎందుకు పనిచేస్తున్నాం, దేనికోసం పనిచేస్తున్నాం, ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఎందుకు స్థాపించబడింది, ఏ పరిస్థితిలో స్థాపించబడింది, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది, గతంలో ఉన్న పరిస్థితి ఏంది, భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల కోసం ఏం చేయబోతుంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా 3వ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు ఏర్పడింది, ఏం చేయబోతుందో అన్ని విషయాలను స్పష్టంగా ప్రజలకు వివరించి, ఓటర్స్ కు వివరించి మాత్రమే ఓటు అడిగే పార్టీ, మెంబర్షిప్ అడిగే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. అందుకే దేశవ్యాప్తంగా వర్క్షాప్ నిర్వహిస్తున్నాం మనం. దానిలో భాగంగానే ఈరోజు అన్ని మోర్చాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు ఒక పిలిపిస్తే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త మెంబర్షిప్ చేయించడమే. ఈ మోర్చాలకు ప్రత్యేకంగా వర్క్షాప్ నిర్వహించాల్సిన అవసరం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత శక్తివంతంగా ఉంది అంటే, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారులకు 3వసారి వచ్చిందంటే, నిరంతరం భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతుందంటే దానికి ప్రధాన కారణం, దాని ప్రధాన భూమిక పోషించేది ఈ 7 మోర్చాలు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా ఉందంటే 7 మోర్చాలే. భారతీయ జనతా పార్టీలో ఎవరుంటారన్నా ముసలి ఉంటారు పాపం వాళ్ళు. కానీ మీరంతా, అందుకే నాయకులు తయారు కావాలంటే కార్యకర్తలు ఉండాలి, కార్యకర్తలు తయారు చేయాలంటే సభ్యత్వం ఉండాలి. భారతీయ జనతా పార్టీ నిష్పక్షపాతంగా నిబద్ధతతోని